మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? చూడండి, దేవునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 32-31 వచనం చదువుకుందాం. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తుతం దేవా ప్రభా. తండ్రి, ఇంతలోకమైన ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. తండ్రి, ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి నాయన ప్రభా. తండ్రి, బలహీనం నాయన ప్రభా, పాపులం నాయన ప్రభా. తండ్రి మాకు జ్ఞానం అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, ఏ విధంగా ఈ లోకంలో మేము నడుచుకోవాలో మాకు నేర్పించండి నాయన ప్రభా. తండ్రి, ఇదిగోనైనా మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగలిగి గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభుపై నేస్తే నా బ్రతిమాలు వినమ్గా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మన బైబిల్ గ్రంథంలో మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞలు, 4 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి. 4 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి, మానవునికి దేనికి సంబంధించినవి అయితే మిగిలిన 6 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి అయితే మిగిలిన 6 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి. వాటిని ప్రభు 2 ఆజ్ఞలుగా క్రోడీకరించి చేసినట్లుగా మన కొత్త నిబంధనలో మనం చూస్తాం. అది ఇప్పుడు మనం చదువుకున్నది ఏమిటది? మొదటి ఆజ్ఞ, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలెను అన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైనది ఏది కూడా లేదు. ఈ 2 ఆజ్ఞలు ప్రభు మనకి 10 ఆజ్ఞలు క్రోడీకరించి 2 ఆజ్ఞలుగా మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మనకి పూర్వ దినాల్లో మనం చూసినట్లయితే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఉమ్మడి కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాలు అంటే అందరూ ఆ కుటుంబంలో ఉండేవారు. అందరూ అత్త మామలు కావచ్చు, కొడుకులు కోడళ్ళు కావచ్చు, అందరూ కూడా మొత్తం అందరూ అక్కడే ఉండేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వివాహం కాగానే వేరే కాపురం పెట్టుకోవటం మనం చూస్తున్నాం. అంటే అసలు కలిసి ఉంటే కలదు సుఖము అని అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తున్నారంటే వివాహం అవ్వగానే వేరే కాపురం పెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ప్రతి ఒక్కరూ అంతే, వివాహం అవ్వగానే వేరే కాపురం అంటే వారికి కాస్త ఫ్రీడమ్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం అన్నమాట. అయితే కానీ దేవుడు ఏమన్నాడు? ఈ అక్రమము విస్తరించుడి చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారుతుంది అన్నాడు. అక్రమము విస్తరించుడి చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారుతుందంట. ఎప్పుడు? ఆయన రాకడ దినాలలో ప్రేమ అనేది చల్లారిపోతుంది. ప్రేమలు ఉండవు. ఒకరి మధ్య ఒకరికి ప్రేమలు అనేవి నశించిపోతాయి. ప్రేమించుకోలేరు. ఒకరినొకరు ద్వేషించుకునే మనస్తత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఇవి మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవి తొలగించుకోవాలంటే మనకు ముందు మనలో ప్రేమ అనేది ఉండాలి. మన ఇతరులను ద్వేషించడం మానాలంటే ముందు మనలో ప్రేమ అనేది ఏర్పడాలి. ఆ ప్రేమ కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి మనం ప్రేమిస్తున్నామా? ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకునే వారిగా ఉన్నామా? భార్య భర్త కావచ్చు, భర్త భార్యను కావచ్చు, మరి కోడలు అత్తమామల్ని కావచ్చు, మరి అదే విధముగా మరి ఇంకా
అల్లుళ్ళు అత్తమామల్ని కావచ్చు, ఈ విధంగా మరి ఆ ఇరుగు పొరుగు వారిని కావచ్చు, ఈ విధంగా మరి మనము ప్రేమించే వారిగా ఉండాలి. ప్రేమించే వారిగా ఉండాలని ఆయన యొక్క కోరిక. మన ఆత్మఫలాల్లో చూస్తాం. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాలన్నీ 9. ఆత్మఫలం అవన్నీ ఒకటే, ఒకదానిలో ఇమిడి ఉన్నాయి 9. ప్రేమ ఫస్ట్ది ఏంటి? ప్రేమ ఫస్ట్ వన్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, ఇవన్నీ 9. కాబట్టి ఈ విధముగా ప్రేమించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నేను ధ్యానించబోయే అంశం కూడా ఏంటంటే ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, అది నేను చెప్పబోయే అంశం. మనలో ప్రేమ అనేది ఉన్నదా? మనం ప్రేమించగలుగుతున్నామా? ఇతరులను మనం ప్రేమించగలుగుతున్నామా? కొంతమంది మనసులో ఒక మాట, బయట ఒక మాట మాట్లాడేవారిగా ఉంటారు. అలాంటి జీవితం మనకు వద్దు. మనం యథార్థత కలిగి జీవించేవారిగా ఉండాలి. యథార్థముకి ఇతరులను మనం ప్రేమించేవారిగా ఉండాలి. నీతి, న్యాయము, యథార్థత కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఈరోజు నేను ఉన్న అంశం ప్రేమిస్తున్నావా. చూడండి, యేసు ప్రభు జీవించిన దినాల్లో అనేక మంది ప్రభువుని అనేక ప్రశ్నలు వేసేవారు. అనేక ప్రశ్నలు వేసేవారు. ఆయన చెప్పే మాటల్లో, జవాబులో ఏదైనా తప్పులు వెతుకుతాము అన్న ఉద్దేశంతో అనేక ప్రశ్నలు వేసేవారు అనమాట. అంటే తప్పులు ఏమైనా ఉంటే ఆయన అల్లరి చేయడానికి కొంతమంది కాసుకుని కూర్చునేవారు. ఎవరు వీళ్ళు? ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీళ్ళందరూ అన్నమాట ప్రియులారా. వీళ్ళందరూ ఈ విధంగా ప్రభువుని అల్లరి చేయడానికి వారు కాసుకుని కూర్చునేవారు. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము మనం చూసినట్లయితే, 8వ అధ్యాయము, ఒకసారి పాపములో పట్టబడిన ఒక స్త్రీని ఈడ్చుకుని దేవాలయంలోనికి ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. పాపములో పట్టబడ్డ స్త్రీని, అంటే వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఈడ్చుకుని దేవాలయంలోనికి ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆ సమయానికి యేసు ప్రభు దేవాలయంలో వాక్యం బోధిస్తున్నారు. ఆ సమయంలో ఆయన వాక్యము బోధిస్తున్నారు. అందరి మధ్య ఆ స్త్రీని నిలువబెట్టి అందరి మధ్య ఈ స్త్రీని నిలువబెట్టి ఆమె పాపం చేస్తుండగా పట్టుబడింది. అంటే వీరేదో పెద్ద నీతిమంతులైనట్లు కదా. ఆమె పాపం చేస్తుండగా పట్టుబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. దీనికి నువ్వేమంటావు అని ఆయనను ప్రశ్నించారు. దీనికి నీవు ఏమంటావు అని ప్రశ్నించారు. అంటే ఆయన 2 విధాలుగా సమాధానం చెప్పినా ఆయన దొరికిపోతాడు అని అనుకున్నారు వాళ్ళు. 2 విధాలుగా సమాధానం చెప్పినా, అంటే ఆమెను రాళ్ళతో కొట్టండి అని అంటే ఈ రాళ్ళతో కొట్టండి అనే ఈయన రక్షకుడు ఎలా అవుతాడు అని తప్పు వెతకడానికి. అదే విధంగా సరే రాళ్ళతో కొట్టి చంపండి అని ఆయన కానీ అంటే, ఒక వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపినవాడు రక్షకుడు ఎలా అవుతాడని ప్రచారం చేద్దామనుకున్నారు. ఒకవేళ నేను ఆమెను క్షమిస్తున్నాను, ఆమెను విడిచిపెట్టండి, నేను ఆమెను క్షమిస్తున్నా, ఆమెను విడిచిపెట్టండి ఆయన అంటే, ఈయన మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధముగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన దేవుని దగ్గర నుండి వచ్చినవాడు కాడు అని ప్రచారం చేద్దామనుకున్నారు. చూస్తారా, ఈ 2 విధాలుగా ప్రచారం చేద్దామనుకున్నారు. వారి యొక్క అంతరంగంలో ఉన్న ఉద్దేశాలు ప్రభువుకు తెలియవా? తెలుసు కదా. కాబట్టి అయితే యేసు ప్రభు వారందరినీ తేరి చూచి మీలో పాపం లేనివాడు మొదటి రాయ వేయండి అని చెప్పారు. మీలో పాపం లేనివాడు మొదటి రాయ వేయండి అన్నాడు. మొదటి రాయ వేయండి అని చెప్పారు. అందరూ ఒకరి ముఖం ఒకరిని చూసుకున్నారు. వాళ్ళు ఒక పెద్ద ఆయన రాయి వేయడానికి ముందుకు వచ్చాడు. బహుశా ఆయన గారు సంఘ పెద్దేమో కానీ
ఇది రాయి వేయడానికి ముందుకు వచ్చాడు. అయితే యేసుప్రభు ఆయన ముఖంలోనికి చూసి వంగి నేల మీద ఏదో రాశారట. ఆయన ముఖంలోనికి చూసి నేల మీద ఏదో రాశారంట. ఇక్కడ ఏంటి ఆయన రాస్తుంది ఏంటి? కింద వంగి నేల మీద రాస్తుంది ఏంటి? వచ్చిన వాళ్ళందరి పాపపు చిట్టాలన్నీ రాస్తున్నాడు అక్కడ. ఎవరి హృదయంలో పాపం ఉన్నది, ఎవరు పాపం చేశారని అందరి పాపాలైనా కింద వంగి నేల మీద అయినా రాస్తున్నాడు అన్నమాట. కాబట్టి అయితే యేసు ప్రభు ఆయన ముఖంలోనికి వంగి నేల మీద ఏదో రాశారు. ఇదేంటి నన్ను చూసి నేల మీద ఏదో రాశాడని ముందుకు వచ్చి దానిని చదువుకుంటే అతని పాపాన్నే ప్రభు అక్కడ రాశాడు. చదువుకుంటే ఆయన చేసిన పాపాన్ని ప్రభు అక్కడ రాశాడట. వెంటనే పెద్దయిన రాయి కింద పడేసి వెనక్కి తిరిగి ఒకటే పరుగున వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు రాయి కింద పడవేసి ఒకరి తర్వాత ఒకరు రాయి కింద పడవేసి వెళ్ళిపోయారు. అసలు పాపం లేనివాడెవడు? ఈ లోకంలో పాపం చేయని వాడెవడు? అసలు నీతిమంతుడేడి? నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదా. నీతిమంతుడు ఒక్కడు లేడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది కదా. నీతిమంతుడు ఒక్కడు లేడని. అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. కాబట్టి ఆ విధంగా అందరూ రాళ్ళన్నీ పడేసి వెళ్ళిపోయారు. అక్కడ అందరూ వెళ్ళిపోయారు, ఎవరు ఆమె మీద రాయి వేయలేకపోయారు. ప్రభు ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన ఆమె మీద రాయి వేయగలిగి కూడా ఆమెను క్షమించి నీవు వెళ్ళి ఇక నువ్వు పాపం చేయకము అన్నాడు. ఇకను నీవు పాపము చేయకము, నేను క్షమిస్తున్నా, నువ్వు ఇంకా పాపము చేయకము అన్నారు. ఆమె మారు మనసు పొంది అప్పటి నుండి పరిశుద్ధ జీవితం జీవించడము మొదలుపెట్టింది. ప్రియులారా, ఇలా మరి యేసు ప్రభువుని ప్రశ్నించడానికి అనేక మంది వస్తుండేవారు. ఆయన ప్రశ్నించడానికి అనేక మంది వస్తుండేవారు. చూడండి, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 37 వచనం చూసాం కదా మనం. ఇప్పుడు మనం పైన చదువుకున్న వాక్య భాగం యొక్క ముందు మాటలు చదివితే, శాస్త్రుల్లో ఒకడు వచ్చి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. దానికి బదులుగానే మనం పైన చదువుకున్న మాటలను ప్రభువానికి తెలియజేశారు. దానికి బదులుగా పైన చదువుకున్న వాక్యము ప్రభు ఆయనకి తెలియజేశాడు. నీ దేవుడైన ప్రభువును మొదట ప్రేమించాలి. అది ప్రతి మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే, అది ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ నీ దేవునికి ఇవ్వండి, ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వండి. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వండి అంటే ముందెళ్ళు కూర్చుని బైబిల్ చదవడం కాదండి. మన హృదయము ఎలా ఉన్నదని సరి చేసుకోవాలి. మన హృదయాన్ని సరి చేసుకోవాలి. నువ్వు పాటలు పాడచ్చు, నువ్వు ప్రసంగాలు చేయొచ్చు, ఎన్నన్నా చేయొచ్చు, కానీ ముందు నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. ఇతరులను ప్రేమించడం మొదలు పెట్టాలి. చూడండి, ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళదే రాజ్యం. డబ్బు లేకపోతే ఎందుకు పనికిరాం. డబ్బు లేకపోతే ఎందుకు పనికిరాం. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు డబ్బు లేకపోతే ఎందుకు పనికిరాం. అసలు మనిషిగానే చూడరు వాళ్ళని మనిషిగానే చూడరండి బాబు. అవన్నీ కూడా నేను అనుభవించిన దాన్ని అవన్నీ కూడా, ఆ అవమానాలన్నీ కూడా అనుభవించిన దాన్ని ఈరోజు. కాబట్టి నేను చెప్తున్నా, నా ప్రాక్టికల్ లైఫ్లో నేను చెప్తున్నాను ఇవన్నీ. నేను చెప్పేది కూడా అబద్ధాలు కాదు, దేవుని ఈ వాక్యం చెప్పేది. కనుక డబ్బు లేకపోతే నిన్ను ఎవరు కూడా ప్రేమించరు. డబ్బు లేకపోతే ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. నేను అవమానిస్తారే తప్ప నేను ప్రేమించరు. కనుక నీ దేవుడైన ప్రభువుని మొదట ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే చర్చికి రావడము, చర్చికి వెళ్ళడము, పాటలు పాడడము, ప్రసంగాలు చేయడము ఇవి కాదు. కానీ చెడుతనమును అసహించుకో. నీలో ఉన్న చెడుతనాన్ని అసహించుకో. చెడుతనాన్ని అసహించుకోవడమే ఈ కీర్తనగాడు అంటున్నాడు. చూడండి,
కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాను ప్రేమించే వారలారా చెడుతనమును అసహించుకొనుడి. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనము అసహించుకొనుడి. దేవుడు అంటే మనం ఎంతో భయం కదా మనకి. మరి నువ్వు దేవుడు అంటే ఎంత భయపడుతున్నావు, మరి నీ చెడుతనాన్ని నువ్వు అసహించుకోవా? చెడుతనాన్ని నీవు అసహించుకో అని చెప్తున్నాడు ఇక్కడ. చెడుతనం మానవేయండి అని అనలేదు, కానీ చెడుతనమును అసహించుకోనండి అని చెప్తున్నాడు. అసహించుకోండి అంటే ఏంటి? అసహించుకోండి అంటే దాన్ని మన దగ్గర రానియకూడదక ఆ చెడుతనం అనేది. ఈ విధంగా దేవుని ప్రేమించడం గురించి చెబుతూ 4 మాటలను యేసుప్రభు వాడారు. ఏంటంటే ఈ 4 మాటలు చివరి 3 మాటలు వేరు, మొదటి మాట వేరు. నీ పూర్ణ హృదయంతోనూ ఆయన్ను ప్రభుని ప్రేమించమంటున్నారు. హృదయం అంటే ఏంటి? వ్యక్తిత్వం. హృదయం అంటే వ్యక్తిత్వం. మన హృదయం అంటే ఏంటి? వ్యక్తిత్వం కదా. మరి హృదయంలోనే ఏమున్నాయి? 3 భాగాలు ఉన్నాయి. హృదయంలోనే 3 భాగాలు ఉన్నాయి. ఏంటవి? ఆత్మ, మనస్సు, శరీరము. ఆత్మ, మనస్సు, శరీరము. ఈ హృదయంలో 3 భాగాలు. అందుకనే ఏమన్నాడు? నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనూ అని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ఈ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనూ అని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఒక్కొక్కటి మనము ధ్యానించుకోవాలి. మొదటిగా ఆత్మ ఏంటంటే చూడండి, సామెతలు 20వ అధ్యాయం 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని బైబిల్ చెప్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ, చనిపోయిన ఈ ఆత్మ యేసుక్రీస్తు ద్వారానే తిరిగి బ్రతుకుతుంది. ఈ ఆత్మ యేసుక్రీస్తు ద్వారా తిరిగి బ్రతుకుతుంది. కాబట్టి మీ అపరాధముల చేత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, మన అపరాధములు, మన పాపములు, ఈ లోకములో ఉండగా మనం ఎన్నెన్ని పాపములు చేస్తామో, ఎన్నెన్ని అపరాధాలు చేస్తామో, ఎంతంత ఘోర కృత్యాలు చేస్తామో, మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును ఎలా బ్రతికించాడంట? క్రీస్తుతో కూడా బ్రతికించాను. అదేవిధంగా చూడండి, అంటే ఆయన బ్రతికించాడంటే ఇదే మారు మనసు అనుభవం అనమాట. ఇదే తిరిగి జన్మించటం, ఇదే రక్షణ, ఇదే వెలిగించబడ్డ, ఇదే పరివర్తన, ఇదే రక్షణ, ఇదే వెలిగించబడ్డ, ఇదే పరివర్తన. కాబట్టి ఈ అనుభవం మనం సంపాదించుకోవాలి. ఈ అనుభవాన్ని మనము సంపాదించుకునే వారిగా ఉండాలి. కాబట్టి మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా మనస్సు అంటే ప్రాణం. ఈ ప్రాణమే ఆత్మ ఏం చేస్తుంది? శరీరాన్ని పట్టి ఉంచుతుంది. ఈ ప్రాణం ఈ ప్రాణమే ఆత్మను శరీరాన్ని పట్టి ఉంచుతుంది. ప్రాణం పోయినప్పుడు మన ఆత్మ శరీరం ఏమైపోతుంది? వేరైపోతుంది కదా. ప్రాణం పోయినప్పుడు ఆత్మ శరీరము వేరైపోతుంది. శరీరం ఎక్కడికి వెళ్తుంది? మంటిలో కలిసిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది కదా. కాబట్టి ఈ విధంగా రక్తమే ప్రాణం అని బైబిల్ చెప్తుంది. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో రక్తమే ప్రాణం. ఇప్పుడు మన ఒంటిలో రక్తం లేదనుకోండి, మనం బతుకుతామా? రక్తం ఉండాలి. రక్తమే ప్రాణం అని చెప్తుంది. మన మనసులోని భావోద్రేకాలు ఉంటాయి. ఎమోషన్స్ ఏంటంటే ప్రేమించడం, ద్వేషించడం, కోపగించుకోవడం, మరి నవ్వడం, ఏడవడం, ఈ భావోద్రేకాలు. ప్రేమించడం, ద్వేషించడం, క్షమించడం, కోపించడం, నవ్వడం, ఏడవడం, ఇవన్నీ మనసులో నుండే వస్తాయి. ఈ యొక్క లోకంలో అంటే వింతైన మనుషులు ఎవరంటే స్త్రీలేనంట. అంటే
అప్పుడప్పుడే నవ్వుతారంట, అప్పుడప్పుడే ఏడుస్తారంట, అప్పుడప్పుడే కోపగించుకుంటారంట. స్త్రీలు అప్పుడప్పుడే నవ్వుతారు, అప్పుడప్పుడే ఏడుస్తారు, అప్పుడప్పుడే కోపగించుకుంటారు. నవ్వుతారు, ఏడుస్తారు, కోపగించుకుంటారు. ఇవన్నీ అంటే వింతైన మనుషులు ఎవరంటే స్త్రీలంట. ఇవన్నీ మనలో ఉంటాయి. కాబట్టి నవ్వడం, ఏడవడం ఇవన్నీ మనసులో నుండే వస్తాయి. అయితే ఈ మనసు మారి నూతన మొగట వల్ల రూపాంతరం పొందాలి. మనం దేవుని వాక్యం చదవడం ద్వారా, వినడం ద్వారా మన మనసు మారుతుంది. దేవునితో మనము చర్చికి వెళ్తున్నామంటే ఏంటి? ఆయన వాక్యం వినాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, ధ్యానించాలి. విని వచ్చేయడం కాదు, ఆ వాక్యాన్ని మనము ధ్యానించాలి, పదే పదే ధ్యానించాలి, నెమరు వేయాలి. వాక్యాన్ని మనము నెమరు వేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నెమరు వేస్తావో అప్పుడు వాక్యం ద్వారా, వాక్య ప్రకారం నువ్వు జీవించగలుగుతావు ఈ లోకంలో. నెమరు వేసినట్లయితే, అదే వాక్యం విని నువ్వు వచ్చేసినట్లయితే ఈ వాక్యం నీలో ఫలించదు. వాక్యం పైన వింటున్నాము, మరి కిందకు వచ్చేసిన తర్వాత ఏది లోకాభిరామాయణం బయట మాట్లాడుకుంటాం కదా, అప్పుడే సాతాను మన దగ్గర నుండి ఆ వాక్యాన్ని ఏం చేస్తుంది? దొంగిలించేస్తుంది. ఉండదు. ఇంకా ఆ వాక్యం మర్చిపోతాం. వెళ్ళిన తర్వాత చెప్పిన వాక్యం ఏంటి అనే ఆలోచనలో పడతాం. కాబట్టి మనము వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి, నెమరు వేయాలి ప్రియులారా. కాబట్టి మూడవదిగా శరీరం. దేవుడి శరీరాన్ని తన మహిమ కొరకు కలుగజేశాడు కదా, తన మహిమ కొరకు కలుగజేశాడు. ఈ శరీరము దేవుని ఆలయం. ఈ శరీరము దేవుని ఆలయం. దీనిని మనము పరిశుద్ధముగా కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని ఈ లోక మాలిన్యము అంటకుండా మనము కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని ఈ లోక మాలిన్యము అంటకుండా మనము కాపాడుకునే వారిగా ఉండాలి ప్రియులారా, అంటకుండా. కనుక ఈ శరీరం బట్టి మట్టి గడములలో మహిమేశ్వర్యాన్ని దాచి ఉంచాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 చూసినట్లయితే, ఈ శరీరమును మట్టి గడములలో మహిమేశ్వర్యాన్ని దాచి ఉంచాడు. ఈ శరీరము విలువ పెట్టి కొనబడినది. విలువ పెట్టి అంటే ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. మనము ఆయన సొత్తు. ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు ఆయన. కాబట్టి మనము మన సొత్తు కాదు. కాబట్టి మనం పూర్ణ బలముతో ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ అదే, దేవుణ్ణి ప్రేమించాలి. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మనము దేవుణ్ణి ప్రేమించాలి. అది రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ గురించి చెప్తూ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు. రోమా 12వ అధ్యాయం 18వ చూసినట్లయితే, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి బైబిల్ చెప్తుంది. సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి, సమస్త మనుషులతో. కానీ మనం ఉండం కదా, ఏంటంటే ఒకరి మీద ఒకరు, నేనంటే నేను అన్న ఆలోచనలతో ఉంటాం. అంటే నేను గొప్ప అన్న ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటాం. కనుక మనము అందువల్ల మనము ఇతరులతో మనం సమాధానంగా ఉండలేకపోతున్నాం. మన వారితో కూడా మనం సమాధానంగా ఉండలేకపోతున్నాం. సమాధానం నీకు ఎందుకు లేదు? నువ్వు తగ్గించుకుంటే సమాధానం ఉంటుంది. తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని రాయబడి ఉంది కదా. మరి నువ్వు తగ్గించుకుంటే, ఎప్పుడన్నా నువ్వు తగ్గించుకున్నావా నీ జీవితంలో? ఆ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి, ఈ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి, ఇది. కాబట్టి ఇలాంటి మనసు మనము తొలగించుకోవాలి. కాబట్టి కీడుకు ప్రతికీడు చేయకండి. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభు సిలువలో చెప్పినట్లు మనము కూడా చెప్పగలిగి ఉండాలి. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు. ఒకవేళ
నీ తోటి వారు, నీ ఇంటిలో వారు ఒకవేళ నీకేమన్నా నీకు విరుద్ధంగా ఏమైనా మాట్లాడితే నువ్వేమైనా చెప్పగలుగుతున్నావా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని మనం చెప్పలేము. ఒకదానికి 100 చెప్తాం, ఒక్క మాటకి 100 చెప్తాం. కనుక ప్రియులారా, మనం ఈ విధంగా ఉండొద్దు. దేవునిని మనం ఎలా ఉండాలి? వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని మనం చెప్పే మనసు మనకు కలిగి ఉండాలి. మన శత్రువులను మనం ప్రేమించాలి. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలా నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు? నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు? అలా నువ్వు ఇతరులను నువ్వు ప్రేమించేవారిగా ఉండాలి. యేసు ప్రభు మనకు అనుగ్రహించిన ప్రధానమైన 2 ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి ఇష్టలుగా మనం జీవించే వారిగా ఉండాలి. ఈ 2 ఆజ్ఞలు మనం పాటిస్తూ ఆయనకి ఇష్టలుగా మనము జీవించే వారిగా ఉండాలి. దేవుణ్ణి మానవులను ప్రేమించే వారిని గాను ప్రభు మనల్ని మార్చునుగాక. ప్రియులారా, ప్రభు మనల్ని మార్చునుగాక. దేవుని మానవులను ప్రేమించే వారిని గాను ప్రభు మనలను మార్చునుగాక. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని దీవించాలని మనము ఆశపడతాం. ఈ విధంగా ఈ విధంగా మనము జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా ప్రభా, తండ్రి దొరకనైనా ప్రభా, నీ వాక్యం దొరకండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు కొందాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా ప్రేమిస్తున్నావా అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాము నైనా ప్రభా. తండ్రి నిజమేనైనా ప్రభా, మీరు చెప్పినట్లుగానైనా ప్రభా, అంత్య దినాల్లోనైనా ప్రభా తండ్రి అక్రమము విస్తరించుట చేత అనేకుల మధ్య ప్రేమ తెల్లారుని తెలియజేస్తా ఉన్నాయన ప్రభా. ఆ విధమైన ప్రేమలు నశించిపోతున్నాయి తండ్రి. ఆ విధమైన ప్రేమలు ఉండటం లేదు నాయన ప్రభా. ప్రేమ కలిగి జీవించడానికి నీ కృప దయచేయండి నాయన ప్రభా. ఒకరి మధ్య ఒకరు సమాధానం కలిగి ఉండక నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా తండ్రి. సమాధానం కలిగి తండ్రి నీ అందు భయభక్తులు కలిగి మేము జీవించే వారిగా ఉండగా నీ కృప మాకు దయచేయండి నాయన ప్రభా తండ్రి. ప్రభా బలహీనరాలు నాయన ప్రభా నీకు మొరపెట్టుచున్నాను నాయన తండ్రి, కాపాడండి నాయన ప్రభా. నాయన మరి అదేవిధంగా నాయన ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి నాయన ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యం ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరిలో మారు మనతో కలుగుతానికి దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సకల దీవులను సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.